నా పేరు మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మర్రిమాను. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాను పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదండి, ప్రక్కనే విలేజ్ బుకపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పులి దంపతులకు శెట్టిబలిజల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటేనండి, చూడు మండల వ్యవస్థ ఉంది, అప్పుడు పాలేగాల రాజ్యం. అలా మనం ఉన్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అని పిలిచేవారు. సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారట, అమ్మ నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయము సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు విజయము సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. అంటే ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. అయ్యా, మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మర్రిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా అనాడక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మర్రిమాన్. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంట చెట్టు. ఆ మొదలు స్తూపమే మొదలుకు సాక్ష్యం. ఆ మొదలు 100 అడుగుల వెడల్పుండినంత చెట్టు మొదలు. కానీ అది ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితమే మొదలు ఏజ్బారై పడిపోయిందండి. మొదలుకు గుర్తుగా అలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సాగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి, ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంగతులు.
ప్రపంచమనిని సందర్శించామనేటువంటి ఉత్సాహంతో ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళదు. అలా తీసుకోవాలనుకుంటే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూవ్ అవ్వవు. పసుపు కుంకాలు ప్రసాద్ తీసుకోవచ్చునండి. బలి పూజలు మాంసాహారాలు అటువంటివి చేయకూడదు. ఇప్పుడు ఒక మంచి వరం, సంతానం, వివాహం, అమ్మవారిని ప్రార్థించి పూజారులు గారు ఇచ్చిన ముడుపులు ఇక్కడ కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం, ఈ చెట్ల మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గడిచి రాత్రి సమయాన ఈ చెట్ల మీద పక్షులేవి నిద్రించు. మరి ఎందుకు ఇలా పక్షులు ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే, ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోశారు కదండి. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, వారి సంరక్షణలో చెట్టు అభివృద్ధి. గుడి ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ అవుట్ అవుతుంది. గుడికి ఎవరైనా విరాళం ఇవ్వాలి అనుకుంటే స్వాములకి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడ్కు ఎవరికి తోచిందో ఇచ్చు. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర అండి. నమస్కారం.